హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. 20 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్ వరకు స్వింగ్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ని అయితే అనలైజ్ చేద్దాము. వీడియో చివరి దాకా చూడండి. సో నేను డేట్ సెలెక్షన్ చేసుకుంటున్నాను. సో 20 నుంచి 24 వరకు. సో రియలైజ్డ్ పిఎన్ఎల్. సో గైస్ మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. 1880 రూపీస్ అంటే అరౌండ్ 1900 రూపీస్ వరకు గ్రాస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి అరౌండ్ 1480 అంటే అరౌండ్ 1500 రూపీస్ అయితే మనకు రావడం జరిగిందనమాట. అందులో అంటే గ్రాస్ ప్రాఫిట్ నుంచి అందులో ఛార్జెస్ 35 రూపీస్ ఒకటి అండ్ 368 రూపీస్ ఒకటి ఛార్జెస్ తీసేస్తే నెట్ ప్రాఫిట్ వచ్చేసి అరౌండ్ 1500 రూపీస్ వరకు మనకు రావడం జరిగిందనమాట. సో 20 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్ వరకు ఏ స్టాక్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓకే, స్టెప్ బై స్టెప్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, అండ్ యావరేజ్ ఈచ్ స్టాక్లో మనం 12 నుంచి 15% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగిందనమాట. సో చూడండి ఇక్కడ. సో ఆల్ స్టాక్స్లో ఓకే మీకు అనిపిస్తుంది కదా. సపోజ్గా జుబుల్ ఫుడ్లో అరౌండ్ 11.76% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. జుబుల్ ఇంగ్రీయాలో 12.79%. అదేవిధంగా మీరు ఈ విధంగా చూడవచ్చు అనమాట. ఓకే, పర్సంటేజ్లో చూడండి. సో పర్సంటేజ్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ ఈచ్ స్టాక్లో నేను అరౌండ్ 500 నుంచి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ వీక్లో గ్రాస్ ప్రాఫిట్ ఇది అండ్ నెట్ ప్రాఫిట్ ఇదనమాట. ఓకే, సో ఇక్కడ గమనించండి గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ది. అండ్ నేను స్వింగ్ ట్రేడింగ్కి గూగుల్ షీట్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నిఫ్టీ 500 వాల్యూ బయింగ్ గూగుల్ షీట్ అనమాట. సో 52 వీక్ వాల్యూ బయింగ్ గూగుల్ షీట్ బేస్డ్ ఆన్ నిఫ్టీ 500 స్టాక్. సో ఆ గూగుల్ షీట్ కూడా మీకు చూపిస్తాను. సో గైజ్ ఇది గూగుల్ షీట్ అనమాట. నిఫ్టీ 500 వాల్యూ బయింగ్ గూగుల్ షీట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సీరియల్ నెంబర్ ఉంటుంది, రెడ్లో చూడండి సీరియల్ నెంబర్ ఉంటుంది, స్టాక్ నేమ్ ఉంటుంది, ఎల్టీపీ కరెంట్ ఎల్టీపీ ఉంటుంది, ర్యాంక్ ఆఫ్ ద స్టాక్ అండ్ విన్ ప్రాబిలిటీ ఎంత అనేది ఉంటుంది. అండ్ టార్గెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. రికమెండేషన్ అండ్ మినిమం బై క్వాంటిటీ ఎంత మినిమం బై క్వాంటిటీ చేయాలనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏ విధంగా బై చేయాలంటే స్టాక్స్ ర్యాంక్ వైజ్గా బై చేయాలన్నమాట. మీకు ర్యాంక్ కాలం ఉంది కదా. సో ఫస్ట్ ర్యాంక్లో ఉన్న స్టాక్స్ని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి బై చేయాలా. ఎందుకంటే అందులో మనకు ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందన్నమాట, విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే అండ్ మెయిన్లీ మనం ర్యాంక్కి ఫోకస్ చేయాలా అండ్ ఈ గ్రీన్ ఏరియాలో వచ్చిన స్టాక్స్ని మాత్రమే ఫోకస్ చేయాలన్నమాట. అండ్ నేను కంప్లీట్ రూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. జస్ట్ వెయిట్. మీకు ఏ విధంగా షీట్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది రూల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట షీట్లోనే. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్ వీడియోస్ అండ్ కన్సిస్టెంట్ ప్రాఫిట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నిమిషమా ట్రేడింగ్ ఛానల్ని. ఓకే, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ మార్కెట్లో చేయొద్దు.